ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు కాశీలో ఘాట్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ మా అన్నయ్య, మా పెద్దమ్మ గురించి, మా చిన్న మామయ్య, అత్తయ్య, మా చిన్న ఆడపడుచు, మా అక్కయ్య వాళ్ళ బాబు సాయి వాళ్ళ నాన్న గురించి వీళ్ళందరూ పిండ ప్రదానాలు చేసుకోవడానికి వచ్చారు. ఆ కార్యక్రమమే జరుగుతుంది ఇక్కడ. మా అక్కయ్య కృష్ణవేణి, మా ఆడపడుచు, మా పాప, మా అక్కయ్య వాళ్ళ కోడలు అర్చన, చెర్రీ కూడా ఇక్కడే ఉన్నాడు. అవన్నీ వాళ్ళు మా వారు ఇక్కడే ఉన్నారు. ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, మేము అక్కడ దీపాలు అది వదిలేసి ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అవుతున్నాం అన్నమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మా మామయ్య కోసం చేశామండి. పెద్దలకు అది తర్పణం అది వదిలారు మా వారు. ఇంక ఈసారి మా పెద్దమ్మ గురించి చేస్తున్నారు మా అన్నయ్య. ఇక్కడ చూడండి, ఈ ట్విన్ ట్యాంక్స్ ఉన్నాయి. మా వారు నా చేతికి ఏమో తెచ్చిచ్చారు కదా అని అనుకుంటున్నారేమో. ఇది గంగాజలం అండి. లాస్ట్ టైం మేము రామేశ్వరంకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఫస్ట్ నేను కాశీకి వచ్చినప్పుడు గంగాజలం తీసుకొని వెళ్ళి రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయించాను. మళ్ళీ రామేశ్వరం నుంచి తీర్థం తీసుకొచ్చి గంగాజలము ఇక్కడ గంగలో కలుపుతున్నాను అనమాట. అంటే ఒక ట్రిప్ మొత్తం నాది కంప్లీట్ అయినట్లే అంటారు కదా, అలా చెయ్యాలి అప్పుడే కంప్లీట్ అవుతుందని. అందుకనే నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ గంగా ఘాట్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధమైన పూజలు నిర్వహిస్తున్నారండి. చేసేవాళ్ళు గంగా స్నానాలు ఆచరిస్తున్నారు, పూజలు నిర్వహించుకుంటున్నారు, పెద్దలకు తర్పణాలు వదులుతున్నారు. ఇంకో పక్క హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్లో అవి వేరే కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. మొత్తం వరుసగా 80 ఘాట్ ఉన్నాయండి ఇక్కడ మొత్తము. ఎవరికి తోచినది వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. ఇదంతా శివమయం కాశీ మొత్తం. ఈ ప్రోగ్రాంకి ఈ ప్లేసే అన్నట్లు ఏం లేదు, మొత్తం అంతటా ఎక్కడున్నా చేసుకోవచ్చండి ఈ ఘాట్లలో. ఇంకా ఇక్కడ ఈ ప్రోగ్రాం అయిపోయాక మేమందరం కలిసి స్వామివారి దర్శనానికి వెళ్తాము. సుగమ్ దర్శన్ టికెట్స్ బుక్ చేశారు మాకు అందరికీ ఆన్లైన్లోనే. ఇంటి నుంచే బిఫోరే బుక్ చేసేసాము మేము. 300 రూపీస్ టికెట్ అది. ఇంకా ఈరోజు సోమవారం కావడంతో ఫస్ట్ ఇక్కడ చేసుకొని స్నానాలు అది ఆచరించుకొని, ఇప్పుడు వీళ్ళు ఈ పిండ ప్రదానాలు అది చేశారు కదా, వీళ్ళు స్నానాలు ఆచరించేసి ఇంకా దర్శనానికి వెళ్తాం మేమందరము. ఇక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ ఉంది, చూడొచ్చు మీరు. అమ్మవారు అర్లీ మార్నింగే దర్శనం ఇస్తారండి అందరికీ. మేము ఈరోజు వచ్చేసరికి మధ్యాహ్నం అయిందండి. అందుకే ఇంకా ఫస్ట్ కాశీ విశ్వనాథుని దర్శించుకొని నేపాల్ అది వెళ్ళొస్తాం కదా, తిరిగి వచ్చినప్పుడు అప్పుడు వారాహి అమ్మ దర్శనం చేసుకుందామని అనుకున్నామండి. మేము యాత్రాధామ్లో రూమ్స్ బుక్ చేసుకున్నామండి బిఫోరే. అది దాని డీటెయిల్స్, ఇంకా దర్శనం సుగమ్ దర్శన్ కానీ వేరే ఆర్తి అన్ని దర్శన్ది డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి. ఇక్కడ కాశీలో అడుగడుగున శివలింగాలు ఉంటాయి. శివ నామస్మరణతో మొత్తం కాశీ నిండిపోయి ఉంటుందండి. ఇక్కడ స్వీట్స్ మా పిల్లలు తిన్నారు, చాలా టేస్టీ, ఫేమస్ అండి ఇక్కడ స్వీట్. రబడీ చాలా ఫేమస్ ఇక్కడ. కాశీకి వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే. చీరలు అయితే ఇంకా చెప్పనక్క అవసరం లేదు, అంత బాగున్నాయి. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఇంక ఇప్పుడు మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. వచ్చేసాము మెయిన్ టెంపుల్ దగ్గరికి. చాలా పెద్ద విశాలమైన ప్రాంగణంలో కట్టారండి ఇదంతా. లోపల అలౌ లేదు కెమెరా, అందుకే నేను చూపించలేకపోతున్నాను. లోపల రష్ ఎక్కువ లేరు కానండి. నీతాంబాని వచ్చిందనమాట, వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ది వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చి పూజలు అవి నిర్వహించారు. అందుకు మా లైన్ మొత్తం ఆపేశారనమాట. అందుకు కొంచెం లేట్ అయింది మాకు. ఎక్కువ పెద్ద క్యూ ఏం లేదు కానీ ఆమె పూజలు అవి అంతా ఏ వరకు మమ్మల్ని మాత్రం వెళ్ళనివ్వలేదు, ఆపేసిండ్రు. అందుకు కొంచెం టైం పట్టింది. ఇంకా ఈరోజు మండే కదా, ఎలాగైనా స్వామిని దర్శించుకొనే వెళ్ళాలని మేము వెళ్ళినందుకు మంచిగా అయిందండి దర్శనము. నీతా అంబాని కూడా చూసాము మేమందరము, ఆమెను కూడా
చాలా బాగున్నారు రియల్గా. ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉంది చూడండి. ఈరోజు మేము కాశీకి వచ్చేసరికి ఎంత వేడి ఉందోనండి. 50 డిగ్రీ సెల్సియస్ ఉంది ఈరోజు ఎండ. ఇక్కడ ఏసీ ట్రైన్ నుంచి దిగగానే ఆ ఎండలో మాకైతే కళ్ళు తిరిగినంత పని అయింది. ఇంకా స్వామివారిని దర్శించినాక ప్రాణాలు కొంచెం చల్లబడ్డట్లుగా అనిపించిందండి మాకు. ఇక్కడ మొత్తం శారీస్వి షాప్స్ ఉన్నాయండి. రకరకాల శారీస్ ఉన్నాయి. బనారస్ శారీస్ స్పెషల్. ఇది టాయ్స్ షాప్ అన్నమాట. మొత్తం చెక్క వస్తువులు, చెక్కతో తయారు చేసిన బొమ్మల షాప్ అది. లోపల మొత్తం ఈ చిన్న చిన్న ఇరుకిరుకు లేన్స్ ఉన్నాయి. దాంట్లోనే ఆ షాపులు పెట్టేశారండి. అందరు షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాంగిల్స్, చిన్న చిన్న షాప్స్, సైడ్ షాప్స్ అయితే బోలెడన్ని ఉన్నాయండి. పూజకు కావాల్సిన సామాగ్రి అవన్నీ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. ఇక్కడ మేము శ్రీ దుందిరాజ్ వినాయక్ టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ స్వామి ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు సాగాము. మీరు స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు మేము నెక్స్ట్ అన్నపూర్ణమ్మ టెంపుల్కి వచ్చేసాము. లోపల అమ్మని దర్శించుకొని ఇంకా వేరే ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి లోపల. కాళీమాత టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారిది స్టాచ్యూ ఉంది చూడండి పైన గోపురం దగ్గర. ఎంత బాగుందో. అన్నపూర్ణమ్మ టెంపుల్లో కూడా వీడియో అలౌ లేదండి, నేను చూపించలేకపోతున్నాను. అక్కడ కూడా లోపల కుబేర స్వామిది టెంపుల్ ఉంది. అక్కడ కుబేరుని ఆశీర్వాదం తీసుకొని అక్షంతలు ఇస్తారు. ఒక కాయిన్ కూడా ఇచ్చారు, తీసుకొని వచ్చాము. అక్కడే అన్నప్రసాదం కూడా తీసుకొని టిఫిన్స్ పెట్టారనమాట, ఇడ్లీ వడ. అది స్వీకరించి వచ్చాము. మేము ఇంకా తిరిగి రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చూస్తున్నారు కదా. మురళన్నయ్య, భాగ్యలక్ష్మి. మురళన్నయ్య మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన మిస్సెస్ భాగ్యలక్ష్మి. ఇక మేమందరము మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్తున్నాము. మేము రేపు ఎర్లీ మార్నింగే బయలుదేరాలండి. ప్రయాగరాజ్, నైమిషారణ్యం, పారిజాతం ట్రీ దగ్గరికి, అయోధ్య దర్శించుకుంటూ నేపాల్లోని ముక్తినాథేశ్వరిని దర్శించుకోవాలి. నేను అన్ని డీటెయిల్స్ పెడతానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.